మీలో ఎంతమందికి శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో స్కై టెర్రస్ ఉందని తెలుసు? జస్ట్ ఇన్ కేస్ తెలియకపోతే అక్కడికి ఎలా ఎళ్ళాలో ఈ వీడియోలో చూపిస్తాను. మన కార్ పార్కింగ్ గరాజ్ ఏలో చేసినా, గరాజ్ జీలో చేసినా మనమైతే టెర్మినల్ 2కి వెళ్ళాలి. ఇలా ఏటీసీ కనిపించిందంటే మనం టెర్మినల్ 2కి వచ్చేసినట్టే. ట్రైన్ దిగిన వెంటనే ఎస్కలేటర్ తీసుకుని మనమైతే కిందకి వెళ్ళాలి. ఇక్కడ రైట్ తీసుకుని కొద్దిగా ముందుకు నడుచుకుని వెళ్ళాక రైట్‌లో ఇంకొక ఎస్కలేటర్ కనిపిస్తుంది. అది కూడా దిగేశాక లెఫ్ట్ తీసుకుని, రైట్ తీసుకుని మళ్ళీ ఇమ్మీడియేట్‌గా లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఎలివేటర్ ఉంటుంది. మనం స్కై టెర్రస్‌కి వెళ్ళాలంటే లెవెల్ 4కి వెళ్ళాలి. మనం లెవెల్ 4కి వెళ్ళిన వెంటనే అక్కడ చిన్న సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇట్స్ వెరీ బేసిక్ సెక్యూరిటీ చెక్. ఇంకా మనం స్కై టెర్రస్‌లోకి ఎంటర్ అయిపోయినట్టే. అక్కడ గేట్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళి చూస్తే మనకి టెర్మినల్ 2లో ఉన్న ప్లేన్స్ అన్నీ కనిపిస్తాయి. టెర్మినల్ 2లో మెయిన్లీ యునైటెడ్ అండ్ ఎయిర్ కెనడా ఎయిర్‌క్రాఫ్ట్స్ పార్క్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు ఎయిర్‌క్రాఫ్ట్ గ్రౌండ్ ఆపరేషన్స్ అన్నీ డైరెక్ట్‌గా చూడొచ్చు. స్కై టెర్రస్ నుంచి ఓన్లీ టెర్మినల్ 2 ఎయిర్‌క్రాఫ్ట్స్ మాత్రమే కాదు, అప్పుడే టేక్ ఆఫ్ అయినవి, అప్పుడే ల్యాండ్ అయినవి, ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి పాస్ అవుతున్న ఎయిర్లైన్స్ అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయి. మీరు కనుక ఏవియేషన్ లవర్ అయితే మీకు కన్నుల పండగే. ఇక్కడ ఓపెన్ ఏరియా సీటింగ్ కూడా ఉంటుంది. మీరు సరదాగా ఫ్యామిలీని తీసుకొచ్చి మీ పిల్లలకి ఎయిర్లైన్స్ అన్నీ చూపించవచ్చు ఇక్కడ. అంతేకాదు మీరు ఫుడ్, కెమెరాస్ కూడా తీసుకురావచ్చు. ఈ ప్లేస్ నుంచి చూస్తే ఒక్కొక్కసారి మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా కనిపిస్తాయి. నేను యాక్చువల్లీ ఏవియేషన్ లవర్ని అండ్ దిస్ ప్లేస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై స్ట్రెస్ బస్టర్. వన్స్ అయిపోయిన తర్వాత మీరు కనుక కార్ పార్కింగ్ గరాజ్ ఏలో చేస్తే రెడ్ లైన్ ట్రైన్ తీసుకోండి, గరాజ్ జీలో చేస్తే బ్లూ లైన్ ట్రైన్ తీసుకోండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ ఇన్ఫర్మేటివ్ వీడియో. సీ యూ ఆల్ నెక్స్ట్ టైం.